హైదరాబాద్లోని నాగోల్లో సహభావన టౌన్షిప్లో గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఘనంగా హిందూ సమ్మేళనం జరిగింది. హిందువులు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఆధ్యాత్మిక నిపుణులు అనంతలక్ష్మి పాల్గొని హిందూ సంస్కృతి గొప్పతనాన్ని వివరించారు. కులానికి మతానికి సంబంధం లేదని, గడప లోపలే కులమని, గడప దాటితే అందరం హిందువులమే అని అన్నారు అనంతలక్ష్మి. रोमाली लता फलकुटत्वयि लक्षरोमलताधारा समुद्रेयमध्यमा स्तनभारतलन्मज्जा कट्टबन्धवलित्रयभूषिता कामे सज्ञात सौभाग्या मारुतोनुद्वयान्विता माणिक्यमग्राकारा जानुद्वय विराजिता इन्द्रगोपपरिक्षुप्ता स्मरतो नाभजण्डिका సహభావన కమ్యూనిటీ వారు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఇక్కడ ఒక సమాలోచనగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ కూడా ఈ కాలనీ వాసుల్లో చాలా మంది పాల్గొన్నారు. పిల్లలందరూ హనుమాన్ చాలీసా 3 సార్లు పారాయణ చేశారు. అదే విధంగా స్త్రీలందరూ లలితా సహస్రనామ సహస్ర పారాయణ చేశారు. చాలా మంది పిల్లలు తాము నేర్చుకున్నటువంటి కళలని ప్రదర్శించారు. పెద్దలందరూ ఇక్కడ కూర్చుని వాళ్ళని ప్రోత్సహిస్తూ పెద్దల చేత ఉపన్యాసాలు చెప్పించుకుని ఆ మార్గదర్శనంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనాలు మొత్తం దేశమంతా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ప్రారంభమైనాయి. దాంట్లో భాగంగానే ఈ సహభావన సమాలోచన అన్నది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ మహాసమ్మేళన కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం RSS 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము గత ఉగాది నుండి నగర సంకీర్తన కార్యక్రమము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే లలితా సహస్ర పారాయణము మరియు భజన కార్యక్రమాలను కంటిన్యూస్ గా ఉగాది నుండి నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాల్లో మా ABCD సహభావన బ్లాక్స్ నుంచి అనేక మంది భక్తులు పాల్గొనడం జరుగుతున్నది.